సర్పంచ్ భాస్కర్ రెడ్డి, రెడ్డివారి భాస్కర్ రెడ్డి. క్యాన్సిల్ అయిపోయింది. ఫోటోలు పెట్టించమంటే పెట్టిస్తాను. అంటే ఆ ప్రోగ్రామ్ ఓపెన్ కాకుండా మళ్ళీ మాట్లాడితే 5 అయినా 6 అయినా వస్తారని చెప్పి కూర్చొని ఉన్నారు అధికారులంతా. నా పేరు మురళీధర్ రెడ్డి, వడమాలపేట జెడ్పీటీసీ, నగిరి నియోజకవర్గం. ఇక్కడి పుత్తూరు, వడమాలపేట మండలాలకు సంబంధించినటువంటి నాయకులు రావడం జరిగింది. ఈ ప్రెస్ మీట్ ముఖ్య కారణం ఏమంటే, ఈ నెల అంటే గత నెల 25వ తేదీ నేను జెడ్పీటీసీ హోదాలో ప్రజల కోరిక మేరకు నేను అప్లాయగుంట సచివాలయము, అదేవిధంగా పత్తిపుత్తూరులో అయ్యన్నగారిపల్లిలో రైతు భరోసా కేంద్రము, బిఎంసి కేంద్రాలు ఓపెన్ చేయడం జరిగింది. ఆ మరుసటి రోజు అంటే 27వ తారీఖున అధికారులు ఏ అధికారంతో నా మీద ఫిర్యాదు చేసి పుత్తూరు డిఎస్పీ గారిని ఇబ్బంది పెట్టి ఆ శిలాఫలకాలను తొలగించడం జరిగింది. అంతవరకు ఉంది, బాగానే ఉంది. నేను గత ప్రెస్ మీట్లో కూడా చెప్పడం జరిగింది. నేను ప్రైవేట్ కేసుకి ప్రిపేర్ అయిపోయినాను. అధికారులు పాపం మేమేం చేసేదని రిక్వెస్ట్ చేస్తున్నారు. అయినా కానీ ఆంధ్రప్రదేశ్లో ఎవరికి కూడా ఇటువంటి అవమానం జరగకూడదనే ఉద్దేశంతో నేను ప్రైవేట్ కేసుకు పోతున్నాను. ఎందుకంటే కొన్ని దగ్గరలో ఎమ్మెల్యేలుగా మేము గెలిపిస్తే వాళ్ళ అన్నదమ్ముళ్ళు, వాళ్ళ కూతుర్లు ఓపెనింగ్లు చేయొచ్చు, భూమి పూజలు చేయొచ్చు. నేను ప్రెస్ మీట్ పెట్టినటువంటి తరువాత కూడా తొడా నిధులతో 51 లక్షల రూపాయలు రోజా వాళ్ళ అన్న రాంప్రసాద్ రెడ్డి వడమాలపేట మెయిన్ టౌన్లో భూమి పూజ చేశాడు. దానికి కావాలని ఫోటోలు కూడా మా దగ్గర ఉన్నాయి, మేము ఇస్తాం. ఆయనకి ఏం అధికారం ఉందని ఆయన వాటిని ఓపెన్ చేశాడు, భూమి పూజ చేశాడు, ప్రారంభోత్సవం చేశాడు. అంటే మేము మమ్మల్ని ప్రజలు ఎన్నుకుంటే మాకు ఉన్నటువంటి హక్కుల్ని కాలరాస్తూ ఆమె శిలాఫలకాలు పెరిగించేదానికి మాత్రం టైం స్పెండ్ చేస్తోంది, అభివృద్ధికి మాత్రం టైం స్పెండ్ చేయడం లేదు. ఇంకొకటి ఏమంటే, ఇదే మంత్రి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు హక్కుల కమిటీ చైర్మన్గా ఉన్నప్పుడు ఎస్వి యూనివర్సిటీ సెనేట్ హాల్లో మీటింగ్ పెడితే ఈమె నా హక్కులకు భంగం కలుగుతూ ఉంది, నా విషయం నాకు ప్రోటోకాల్ ప్రకారం నాకు చెప్పవలసిన విషయాలు చెప్పడం లేదని ఆ రోజు సెనేట్ హాల్లో కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి ఫిర్యాదు చేసింది. అప్పుడు ఆమెకైతే ఒక న్యాయము, మాకైతే ఒక న్యాయం. ఇది జనాలకు తెలియాలనే ఉద్దేశంతో చెప్పడం జరుగుతోంది. ఇంకొకటి ఏమంటే, ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు కూడా మన భారతదేశంలో ఉన్నారు, కానీ వాళ్ళు వ్యాపార నిమిత్తం వచ్చినారు, వాళ్ళు వ్యాపారం చేసుకున్నారు. కానీ మా ఎమ్మెల్యే వాళ్ళ అన్నలు ఎక్కడి నుంచో బయట నుంచి వస్తే నాన్ లోకల్ అయిన వాళ్ళని గెలిపించినాం మేము. అందుకే మా మెట్టుతో మేము కొట్టుకున్నాం. విపరీతమైన దోపిడీ చేస్తూ ల్యాండ్ వాళ్ళ ఇంట్లోనే రచ్చలు. ఆమె ఒకరికి సపోర్ట్ చేస్తుంది, ఆయన ఇంకొక ఆయనకి సపోర్ట్ చేస్తారు. అధికారులను కూడా మానసికంగా ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళు. ఎప్పుడెప్పుడా మా మండలంలో కానీ మా నియోజకవర్గంలో ఎప్పుడెప్పుడా ఎలక్షన్ కోడ్ రాబోతుందా, మనం ప్రశాంతంగా ఉండబోతామా అని అధికారులందరూ తలలు పట్టుకుంటున్నారు. ఈ మాదిరిగా ఉంటే మేము ఒకటే చెప్తున్నాం మా నాయకత్వానికి. ఈరోజు ముఖ్యంగా చెప్పడం ఏమంటే, నేను ఓపెన్ చేసి ఆ శిలాఫలకాలు పెరిగించినటువంటి అప్లాయగుంట, పత్తిపుత్తూరు ఈరోజు ఓపెనింగ్ టైం 3 గంటలకని చెప్పింది. మేము అందుకే మీకు 4 గంటలకు ప్రెస్ మీట్ టైం అడిగాం. ఇప్పుడే అందిన వార్త ఏమంటే, అప్లాయగుంటలో జనాలు లేక ఒక ప్రోగ్రాం క్యాన్సిల్ అయిపోయింది. ఒక ప్రోగ్రాం క్యాన్సిల్ చేసుకుంది. ఇప్పుడు మా ఊర్లోకి ఇంతవరకు రాలేదు. అక్కడ కూడా మా ఊరిలో ఎవరు లేరు, అంతా ఈ సచివాలయం స్టాఫు, ఈ వాలంటీర్లు, ఈ మండల స్థాయి అధికారులు తప్పితే మీరు ఎవరినైనా ఒక రిపోర్ట్ని పంపించి చూసుకోండి. మీరు నాయకులతో పనుల మండలంలో ఉండే నాయకులు వాళ్ళు వాళ్ళ పనుల కోసం వాళ్ళు వస్తూ ఉంటారు. పత్తిపుత్తూరులో ఇప్పుడు అప్లాయగుంటలో క్యాన్సిల్ అయిపోయింది, మన జనాలు లేక టెంట్ ఇప్పేసినారు. ఇప్పుడు
కాబట్టి మేము మీ ద్వారాగా చెప్పేది ఏమంటే మాకుండే హక్కులు మాకుంటాయి. మాకు రాజ్యాంగం కల్పించింది, చట్టం కల్పించింది. ఎమ్మెల్యేగా ఉంటే ఆమె ఏమైనా చేసుకోమని మేము వద్దని చెప్పలా. జెడ్పీటీసీలు, ఎంపీపీలు ఎవరైనా ప్రశాంతంగా ఉన్నారా ఆ మండలంలో? ఇతను నిండా జెడ్పీటీసీ భర్త. మేమిద్దరమే ఆ రోజు చిత్తూరులో మాట్లాడడం జరిగింది. ఇలాగా ఎలక్షన్ దగ్గరికి వచ్చినా కూడా ఈ మాదిరిగా మా మీద మేము ఓట్లేసి గెలిపించాము ఆమెని. ఆమె అయితే మాకు ఓటేయలేదు. నన్నైతే ఓడించాలనే చూసినారు వాళ్ళన్న పెద్ద ఆయన కుమారస్వామి రెడ్డి. మా నాయకులకి అందరికీ చెప్పాడు, అయినా నేను గెలిచాను. ఈ మాదిరి ఉంటే ఏం చేయాలనేది ఒకటి. మూడోది ఏమంటే ఆమె టికెట్ అన్నారు. ఆమె టికెట్ ఇమ్మనే వాళ్ళంతా ఆమె ఓడిపోతే భాను గెలుస్తారని కోరుకునేవాళ్ళే. ఇండైరెక్ట్గా భాను ప్రకాష్ సపోర్ట్ చేసేవాళ్ళే ఆమె టికెట్ ఇమ్మని అడుగుతున్నారు. ఇది సత్యం. మీరు ఏ 10 మందిని ఇక్కడి నుంచి కాల్ చేసి అడిగినా మా కాన్స్టిట్యూషన్లో 10 మందిలో ఒక్కరు చెప్పినా కూడా ఆమె గెలుస్తుందని నేను శాశ్వతంగా ఇప్పుడుండే జెడ్పీటీసీకి రిజైన్ చేసి మీరు ఏం చెప్తే ఆ పనికి నేను రెడీ అవుతాను. మేము కోరుకునేది మా నాయకత్వాన్ని ఆలోచించమని చెప్తాను. ఎక్కువ టైం ఆలోచిస్తే ఇంకా టైం తీసుకుంటే పార్టీ కూడా నష్టపోతుంది. మళ్ళీ నెక్స్ట్ వచ్చే వాళ్ళని గెలిపించుకోవాలంటే చాలా కష్టంతో కూడిన పని. కాబట్టి వీలైన తొందరగా ఏదో ఒక నిర్ణయం తీసుకోమని మీ ద్వారాగా కోరుకుంటున్నాం. అదేవిధంగా ఇది ఎంతవరకు న్యాయము, ఈ శిలాఫలకాలు మళ్ళీ ఈరోజు ఏర్పాటు చేయడం ఒక మంత్రి హోదాలో ఉండి ఇంత కిందకి దిగజారుతుందంటే నేను నా కల్లో కూడా ఊహించలే. నేను కూడా 14 నుంచి 19 వరకు నేను నగిరి నియోజకవర్గంలో సింగిల్ ఎంపీపీ నేను ఒక్కడే గెలిచింది. నేను ఏ రోజు కూడా ఎమ్మెల్యేని కాదని టెంకాయ కొట్టింది లేదు, ఒక ఓపెనింగ్ చేసింది లేదు. అటువంటి ఆమె ఇటువంటి పనులు కూడగడుతుందని మేము కల్లో కూడా ఊహించలే. ఆమె తీరులో ఇప్పటికి కూడా మార్పు రాలేదు. ఆమె తీరులో మార్పు వచ్చి ఉంటే ఓపెన్ చేయనరు, ప్రజలు ఓపెన్ చేయనరు అని వదిలేసి ఉండొచ్చు. వదలలేదు ఆమె నా మీద కక్ష సాధింపు. ఇప్పుడు నేను ఇది చేశాను, నిండ్రలో ఆమెకి జెడ్పీటీసీ మా క్యాండిడేటు, ఎంపీ సర్పంచులు 10 మంది ఉన్నారు. అక్కడ రెడీగా 2-3 బిల్డింగ్లు ఉన్నాయి. అవి వాళ్ళు ఓపెన్ చేస్తారు. ఏదో ఒకటి మనకు టికెట్ వస్తుందో రాదో ఇచ్చినా మనం గెలిచే పరిస్థితుల్లో లేము. ఆమెనే వ్యతిరేకిస్తారు, పార్టీని ఎవరు వ్యతిరేకించడం లేదు. అవును, వాళ్ళు తెలుగుదేశంలో నుంచి ఈ పార్టీలోకి వచ్చినారు చూడు. తెలుగుదేశంలో నుంచి 2019 ఎలక్షన్ అయిపోయినాక అక్కడి నుంచి ఇక్కడికి మైగ్రేట్ అయినారు. వాళ్ళే ఆమె టికెట్ కావాలన్నారు. ఓల్డ్ కాంగ్రెస్ వాళ్ళు కానీ, ఓల్డ్ వైసీపీ వాళ్ళు కానీ గెలిచే ప్రసక్తే ఉండదని మేము మా పార్టీ కరాఖండిగా చెప్పినాము. ఎవరికి ఇచ్చినా పార్టీ మీద అసంతృప్తి లేదు. ఎమ్మెల్యే మీద వాళ్ళ అన్నల మీదనే అసంతృప్తి ఉండేది, పార్టీ మీద లేదు. మేము ఆల్రెడీ చేసేసినాము. మేము 5 మండలాల్లోనూ ఆల్రెడీ మా హైకమాండ్కి చెప్పడం జరిగింది. అన్నీ 5 మండలాలు: నిండ్ర, విజయపురం, నగిరి, పుత్తూరు, వడమాలపేట. మా అధిష్టానం ఎవరికి చెబితే వాళ్ళకి మేము పనిచేసేదానికి రెడీగా ఉన్నాం. ఎవరికి ఇచ్చినా మేము కూడా పనిచేస్తాం. గెలవకపోతే మేమేం చేయలేం. అప్పుడు కూడా నెపం మానేతకు వస్తుంది. మేము చక్రపాణి రెడ్డికి ఇచ్చినా ఇబ్బంది లేదు, పుత్తూరు ఏలుమలైకి ఇచ్చినా ఇబ్బంది లేదు, మీకు ఇచ్చినా ఇబ్బంది లేదు. మాకు మా శక్తి కోసం మేము 19లో 14లో ఆమెను గెలిపెట్ట ట్రై చేసినాము. అదే మరి ఇప్పుడు మా వాళ్ళంతా ఒకే నినాదం, లోకల్ వాడికే టికెట్ కావాలన్నారు, బయట వాళ్ళకి ఇస్తే మేము చేయమన్నారు. లోకల్ వాడికే టికెట్ కావాలన్నారు. ఇప్పుడు ఆమెను ఎక్కడి నుంచో తీసుకొచ్చారు. ఆమె 2 మాటలు ఓడిపోయింది. ఇంకొక మాట, నేను 2006 నుంచి చెంగారెడ్డి మంత్రి అయినప్పటి నుంచి నేను కీ పాలిటిక్స్ చేస్తున్నా. మండలంలో టాప్ 5లో 1వ వార్డు 2వ వార్డు కానీ ఉండా. మాకు జెడ్పీటీసీ టికెట్ ఇచ్చేది ఆమె 2 మాటలు తెలుగుదేశంలో ఓడిపోయింది. ఆమె నగిరిలో ఒకసారి, చంద్రగిరిలో ఒకసారి. ఆ 2014లో నేను ఎంపీపీగా నిలబడిపోయింటే ఆ రోజు కూడా ఆమె ఓడిపోయి ఉంటుంది. ఆ రోజు కూడా నా మండలం, నేను ఒక్కడే ఎంపీపీ. నా మండలంలోనే జెడ్పీటీసీ ఎంపీపీ గెలిచింది. ఆ రోజు కూడా 1780 ఓట్లు నా మెజార్టీ. మాకు అంత ఆర్థిక స్తోమత లేదన్నా. మా వ్యతిరేక వర్గం మొత్తం అభిప్రాయం ఇది. ఎస్, మేము ఎవరు వినిపించినా మేము ఒకరు వినిపించినట్టే, వాళ్ళు వినిపించినట్టే మేము వినిపించినట్టే. ఆడ కాన్నాడు రవిశేఖర్ రాజు, ఆయన లక్ష్మీపతి రాజు, అందరూ ఉన్నారు. అందరితో
ఈ అన్న వచ్చి భాస్కర్ రెడ్డి అన్న చక్రపాణి రెడ్డి వాళ్ళ తమ్ముడు. ఈయన గతంలో ఎంపీపీ కావాలనే వ్యక్తిని, మీకు తెలుసు ఆ సన్నివేశం, హైడ్రామా అంతా. ఆమె సినిమా మేము ఆమెతో పోటీ పడలేకపోతున్నాం. మా పార్టీ గమ్మునుంటే పోటీ పడతాం, దాంట్లో కూడా వెనకాడికి వెళ్ళాం. మా పార్టీ అపోజిషన్ ఉంటే మేము పోటీ పడి ఉండేవాళ్ళం. ఫస్ట్ విజయపురంలో లక్ష్మీపతిరాజు ఆయనకి ఎంపీపీ ఇస్తామని చెప్పి 1 గంట రీతి దాకా ఇంటికాడ పెట్టుకొని తరలించాను. నెంబర్ 2 నిండ్రలో వచ్చి చక్రపాణి రెడ్డి అన్న తమ్మునికి ఎంపీపీ ఇస్తామని చెప్పి హ్యాండ్ ఇచ్చింది. అక్కడ వాళ్ళు ఆ గ్రూపు. ఇంకా నగిరిలో కేజే కుమార్ అన్న గ్రూపు, పుత్తూరులో అమ్ములన్న రవిశేఖర్ రాజు అన్న గ్రూపు, ఇంకా వడమాలపేటలో మా గ్రూపు.